చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? హరిర్నామ హరిర్నామ హరైర్నామైవ కేవలం కలం నాస్తేవ 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 గతిరన్యత. ఏమన్నా 3 సార్లు చెప్పారు? ఏదైనా స్పెల్లింగ్ మిస్టేకా? మర్చిపోయారా వాళ్ళు? 3 సార్లు ఎందుకు చెప్పారు? కేవలం ఈ కలియుగంలో వేరే ఏ మార్గము మన్ని బయటపడలేదు. అది కర్మయోగమైన, జ్ఞానయోగమైన, ధ్యాన యోగమైన చాలా చాలా కష్టం. చేయగలమా ధ్యాన యోగం మన యుగంలో? చాలా కష్టం కదండి. అందుకని వేరే ఉపాయం లేదు. కర్మ కాదు, జ్ఞానం కాదు, అష్టాంగ యోగం కాదు. కేవలం ఈ కపటమైన ఈ కలియుగంలో నామ సంకీర్తనే తరుణోపాయం. అంతకు మించిన వేరే ఉపాయం అంటూ లేనే లేదు. అలాగని ఇప్పుడు మిగతా యుగాల్లో నామం తీసుకుంటే పవర్ లేదా? మిగతా యుగాల్లోనూ పవర్ ఉంది. బట్ ఈ యుగంలో మనకి అది తప్ప ఇంకా ఆశ్రయం లేదు. ఎందుకంటే మిగతావన్నీ ప్రాసెస్లు మనకి చేసేంత శక్తి లేదు, ఆయుస్సు లేదు కదండి. కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ మనకి దొరకవు. కాబట్టి విశేషంగా మనం అతి తక్కువగా చేసి అతి ఎక్కువ ఫలితములు ఎక్కడ పొందగలం అంటే నామ సంకీర్తన. ఎక్స్పెషల్లీ ఈ యుగంలో కలియుగ జనులకు ఇచ్చిన అద్భుతమైన వరం కదండి. సో ఇంకేమని చెప్తున్నారు? ఈ విధంగా